హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీ అందరికీ తెలుసు మనం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేసామని. అందులో భాగంగా ఒకప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండే ఒక ప్లేస్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేశాను. అది ఇప్పుడు మన్యం డిస్ట్రిక్ట్లో ఉంది. అదే అడలి వ్యూ పాయింట్ ఇప్పుడు సీజన్ కాబట్టి నేను ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేశాను, మీ అందరికి చూపించాలనుకున్నాను. ఈ వీడియోలో డ్రోన్ ఫుటేజ్ కూడా ఉంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి పూర్తి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన పెట్రోల్ కూడా ఫిల్ చేయించేసుకున్నాం. ఇప్పటికీ నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ స్టార్ట్ చేసి రాత్రి హిరమండలం వచ్చేసరికి 252 కిలోమీటర్స్ అయింది మా ఇంటి దగ్గర నుంచి. అండ్ ఇక్కడ నుంచి ఇది 26. మళ్ళీ రిటర్న్ ఇదే రూట్ రావాలి. నేను ఇప్పుడు అయినా మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పుడైనా గుడ్డిగా గూగుల్ మ్యాప్ నమ్మేకంటే. గూగుల్ మ్యాప్ ఒక 50%, లోకల్ వాళ్ళు ఒక 50% అడిగి స్టార్ట్ అవ్వండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అడిగి తెలుసుకోండి. ఎందుకంటే నేనే ఈ రూట్లోకి ఎంటర్ అవ్వాలి. ఈ రూట్ నేను ఇంచుమించు రూట్ దాటిన 1 కిలోమీటర్ తర్వాత నాకు ఈ రూట్ తిరగాలని చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు లోకల్ వాళ్ళు ముత్యాల సమ్ విలేజ్ అయితే తగిలింది. ఇందులో చూపించిన విలేజ్ పేరు చెప్తే అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఈ రోడ్డు బాగోది అన్నారు ప్రజెంట్ వరకు. ఓకే, 16 కిలోమీటర్లు 50 నిమిషాలు, 47 మినిట్స్. ఎక్స్ప్లోరింగ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సిరీస్లో అన్నీ చూసాం. ఏంటంటే విలేజ్లు చూసాం, టౌన్లు చూసాం, ఇంకా టెంపుల్స్ చూసాం. ఓల్డ్ టెంపుల్స్, చాలా ఓల్డ్ టెంపుల్స్ చూసాం, బ్యారేజీలు చూసాం, అన్నీ చూసాం రా. ఇంకా కొండలే మిగిలిపోయినారా అనుకుంటే కొండలు కూడా వచ్చేసాం. చూడండి, ఒక్కొక్క దగ్గర అయితే వరస్ట్గా ఉంది, ఒక్కొక్క దగ్గర మ్యాక్సిమం 90% బాగుందని ప్రజెంట్ వరకు నేను చూసిన దాంట్లో బాగానే ఉంది. ఇలా ఉంటే కష్టం. ఇలా అంటే ఇలా ఇంతకన్నా ఇది కూడా పర్లేదు, ఇంతకన్నా వరస్ట్గా ఉంటేనే కష్టం. ఇక్కడ ఒక విలేజ్ ఉంది, టవర్ చూసారా ఇంత లోపల. అది మనం ఈ లెఫ్ట్కి వెళ్ళాలి. అది రయ్యా ఎలాగొంది చూడండి. అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్. అంతే, కొంచెం స్లోగా ఎక్కించుకుంటే ఏమవుదు, గట్టిగా స్పీడ్గా ఎక్కిస్తే మాత్రం జారిపోతాం. కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. హైట్లో రోడ్డు బాగోకపోతే ఏమవుతుందంటే కష్టంగా ఎక్కితే బళ్ళు. సింపుల్గా చెప్పాలంటే మనం పైకి ఎక్కేటప్పుడు మన గుండెకాయ ఎలా కొట్టుకుంటే గడ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  కొట్టుకుంటుందా, ఇలాగే హైట్ ఎక్కేటప్పుడు దీని పిస్టన్ అలాగే కొట్టుకుంటుంది. దడ 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 దడ. అమ్మయ్య, అడవిలోకి వచ్చేసాం రా. రోడ్డు పోయింది. ఎక్కడ ఎవరైనా చూసారా? అమ్మ ఏటి రోడ్డు, ఈ రోడ్డు అనకండి, రాళ్ళు 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 ఇలాగ. అది ఇక్కడ ఏదో విలేజ్ ఉంది, సోరా మొత్తం ఇలాగే ఉంటుంది. ఎటు కొంప తీసి ఈ విలేజ్ దగ్గర అయినా వేసుకోవాలి కదా రోడ్డు. నా బండి గోలెట్టేస్తుంది, ఎందుకు రా తీసుకొచ్చావని. ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? హైట్లో ఉన్నాం చూడండి, అదే హైట్. ఇక్కడ ఇలా వచ్చాం మనం, ఈ కొండ అలా ఎక్కి ఇలా ఎక్కాం. చూడవచ్చు మీరు, ఇదే ఇంత హైట్ అయితే వచ్చాం. ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా చూడొచ్చు మీరు, 4.9 కిలోమీటర్స్ ఉంది. 5 కిలోమీటర్స్ చేసుకోండి. ఘోరం ఏంటంటే మనం ఒక్కలం వచ్చాం. సో మనకి వీడియో అంటే ఫొటోస్ గీటోస్ తీసినట్టు లేడు. ఈయన ఎక్కడి నుంచి గొప్ప స్పీడ్ నడుస్తున్నాడు. ఈ లెఫ్ట్ సైడ్ మీరు గమనించారు, అక్కడి నుంచి ఎంత పైనాపిల్ మొక్కలు. నేను యాప్ చూపిస్తాను చూడండి. ఇదంతా పైనాపిల్ మొక్కలే. ఆ పైన ఇక్కడ అంతా పైనాపిలే.
పైనాపిల్ మొక్కలే ఉన్నాయి ఎక్కువ. 20 కిలోమీటర్లో 25 కిలోమీటర్లో ఒక 5 కిలోమీటర్లు స్ట్రెచ్ అయితే అస్సలు బాగాలేదు. అక్కడక్కడ అన్నీ కలిపితే 5 కిలోమీటర్లు ఉంటుంది. అది ప్రజెంట్ వరకు ఓకే, పర్లేదు. 5 కిలోమీటర్లు మైనస్ చేస్తే ఇంకో 25 కిలోమీటర్లు, ఇంకా 5 కిలోమీటర్లు ఉంది కదా. సో 20 కిలోమీటర్లోనే లెక్కేసాం. ఇలా తినడానికి పంట అనుకుంటా, పంట వేసుకున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇది గోంగూర అనుకుంటుంది, తోటకూర గోంగూర సంథింగ్ ఏదో. అది గైస్ చెప్పాను కదా వ్యూ వస్తే చూపిస్తానండి. ఎందుకంటే ఇక్కడ వ్యూ అయితే వచ్చింది చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి మీకు ఎలా కనిపిస్తుందో కానీ గోప్రోలో నాకైతే బుర్రపాడులాగా ఉంది. సగం సగం అంటే ఇటుపక్క సన్ రైజ్ లేదు, అటుపక్క ఫుల్ సన్ రైజ్ అవుతుంది. సన్ రైజ్ వచ్చే సూపర్. గైస్ లుక్ ఎట్ దిస్ వ్యూ. ఇంకా నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా అదే చూసుకోవచ్చు మీరు వ్యూ అయితే. వీళ్ళు చదును చేసి ఏదో పంట వేసారు, ఇది ఏం పంట అనేది మనకు తెలీదు. ఒక్కొక్క దగ్గర అయితే పొగాకు అనుకుంటున్నాను నేను, ఇది ఏంటనేది మనకు తెలీదు. చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది. ఎక్కడి నుంచే కనిపిస్తుంది, అంతవరకు వెళ్ళక్కర్లేదు. హిరమాలో ఇంకొక కిలోమీటర్ ఎక్కేస్తే సరిపోద్ది, కానీ ఎక్కడి నుంచే కనిపిస్తుంది. మీకు కనిపించకపోవచ్చు, సో పైకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడి నుంచి కనిపిస్తుంది కానీ అటు నుంచి సన్ రైజ్ వల్ల మనకేం తెలియట్లేదు, మీకు కనిపించదు గోప్రోలో. కానీ చాలా బాగుంది, నేచర్కి దగ్గరగా ఉన్నాం. చుట్టూ ఎవ్వరు లేరు, నాకు నేను అండ్ నాతో పాటు మీరు, ఐ మీన్ మన ఛానల్లో. మీరే కానీ ఇలా వస్తే, ఒంటరిగా వస్తే ఏం చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇలాంటి ప్లేస్లో. సో ఇదే ఆర్డర్లీ వ్యూ పాయింట్. మరి వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను చూడండి, ఇంకా ఆల్రెడీ కనిపిస్తుంది. అండ్ ఇది ఆ వ్యూ, ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది, మొత్తం చుట్టూ కొండలతో. అండ్ ఇక్కడ స్టే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా వస్తే స్టే చేయొచ్చు. అండ్ గోప్రోలో రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఇది కారణం, ఇక్కడ వచ్చే గాలికి నా వాయిస్ రికార్డ్ అవుదా, ఫోన్లో మైక్ లేదు. సో మనం డైరెక్ట్గా ఇందులో అయితే బ్లాగింగ్ చేయడానికి మైక్ ఉంది కదా, ఆ మైక్తో రికార్డ్ చేసేస్తున్నాను. ఇది వ్యూ అయితే మనం ఒకసారి పైకి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కుందాం, ఎంత పడుతుంది ఏంటని. ఇక్కడ ఒక విలేజ్ ఉంది చూసారా, లోపల కిందకి ఇక్కడ బిల్డింగ్ చూసుకోవచ్చు మీరు. సో గైస్ ఇక్కడైతే వీడియో తీసేయడం అయిపోయింది. ఐ మీన్ వ్యూ పాయింట్ అయితే మీకు చూపించాను. హెయిర్ గురించి అస్సలు ఎవరు కామెంట్ చేయకండి. సో ఇది అండ్ పైన వ్యూ స్టేకి వేరే ఆప్షన్స్ ఉన్నాయన్నాను కదా, డీటెయిల్స్ అడగడానికి అయితే మనం పైకి వెళ్తున్నాం, మీకు చూపిస్తాను. ఇదే అది వ్యూ పాయింట్ కిందది. అండ్ ఇది పైన స్టే ఆప్షన్స్కి రూట్. ఇది ఆ బిల్డింగ్ స్టే ఆప్షన్స్ రూట్ అనమాట. అండ్ ఇదే పైన. సో గైస్ మన వెనకాతలు ఉన్నదే కాఫీ కోసం బిల్డింగ్ అనమాట. కాఫీ వచ్చేసి 25 రూపీస్ కాస్ట్. అండ్ ఇక్కడ స్టే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీకు చెప్పాను కింద ఉన్నప్పుడు చెప్పానా లేదా గుర్తులేదు, బట్ స్టే ఆప్షన్స్ ఉన్నాయి. టెంట్కి 1500, 20 టెంట్స్ ఉన్నాయంట. టెంట్లో 3 మెంబర్స్ వరకు ఉండొచ్చు వితౌట్ ఫుడ్. నేను చెప్పే కాస్ట్. ఫుడ్తో ఎంత అవుద్ది, ఫుడ్కి సపరేట్గా మనం పే చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న ప్లేస్ ఏదైతే చూద్దాం. పైన ఇక్కడ ఓనర్ని అడిగామన్నమాట. ఇక్కడ అడిగితే యూట్యూబ్ అన్న అంటే రాతమ్ముడు తీయన్నాడు. సో మనం పైకి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ చేసిన తర్వాత ఆయన నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే
అండ్ డిస్క్రిప్షన్లో కూడా అన్న నెంబరు పేరు ఇస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఇదంతా చూసేయండి, తర్వాత వ్యూ చూపిస్తాను. కాఫీ బిల్డింగ్, సింపుల్గా క్యాంటీన్, అండ్ ఇదే స్టే, ఇక్కడ కాఫీ కోసం కూర్చునే ప్లేస్, ఎరీనా చాలా ఉన్నాయి. అండ్ ఈ పైన స్టే ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వ్యూ చూడండి, పైకి వెళ్దాం. తర్వాత ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు, చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ అయితే చాలా బాగుంది. ఇదే వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ కోసం వచ్చాం మనం. ఇది ప్లేస్ అన్నమాట. సో గైస్, ఇదే ప్లేస్. ఇక్కడ నుంచి స్టే చేయొచ్చు మనం. చూసారు టెంట్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం ఇదే ప్లేస్లో టెంట్స్ అయితే ఉంటాయంట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఫస్ట్, అండ్ మిగతా ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. సో ఇది వ్యూ. అండ్ టెంట్స్ అయితే ఇవ్వండి, ఇందులో 3 పర్సన్స్ స్టే చేయొచ్చట ఒక టెంట్లో. మొత్తం 20 టెంట్స్ అవైలబిలిటీ ఉంటుంది ఇదనమాట. అండ్ మనం ఆ వైపు చూసాం కదా, సో ఇటువైపు కూడా చూసేద్దాం. ఇది ఇక్కడ కాఫీకి. అండ్ ఇటువైపు నుంచి ఒక రూట్ ఉంది, అది ఏంటనేది మనకు తెలియదు, కానీ వీళ్ళు ఆ సామాన్లు గట్టి తెచ్చుకోవడానికి అనుకుంటా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు. గైస్, ఈ టెంట్ దగ్గర నుంచి, సెంటర్ టెంట్ దగ్గర నుంచి వ్యూ చూసుకోవచ్చు. చాలా బాగుంది కదా, చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదన్నమాట ఇక్కడ నుంచి వ్యూ. సో ఇది ఈ అడలి వ్యూ పాయింట్ తాలూకా డీటెయిల్స్. అయితే మనం ఇక్కడ డ్రోన్ ఫుటేజ్ అడిగాము, ఎవరైనా తీస్తే ఒక డ్రోన్ ఫుటేజ్ ఇవ్వమని. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు అడిగితే డిపార్ట్మెంట్ అండి అవసరం, ఇప్పుడు కష్టం అన్నారు. సో ఈ అన్నయ్య ఇక్కడ ప్రాపర్టీ ఓనర్ అన్నయ్యని అడిగాను, ఇస్తానన్నాడు. ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీకాకుళం సిరీస్ మొత్తం బాగుంటుంది, ఎండ్ కార్డ్స్లో పెడతాను, చూడండి.